మర్యాద ఇచ్చి నేను కూర్చొని ఎంతసేపు కనీసం 10 నిమిషాలు చేసాను, 11 అవుతుంది. నా ఆఫీస్ దగ్గర పోయి నేను ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసుకోనికి నాకేంది అభ్యంతరం? నేను ఆడ కూర్చుంటా అంటున్నా కదా. గాంధీ చౌక్ వద్దన్నారు, రాను. నా ఆఫీస్లో పోయి నేను కూర్చుంటా. నన్ను ఎంతసేపు ఇక్కడ దిగ్బంధన చేస్తారు మీరు చేసే కొద్దీ నాకు టౌన్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, మేమందరం వస్తా అంటే అందరిని ఆపుతున్నా, వద్దు వద్దు వద్దని. నేను ఆఫీస్ కాడంటే మీకే ప్రశాంతంగా ఉంటానని చెప్తున్నా కదా. ఏంది ఇది? మేము ఇచ్చిన అధికారంతో వాళ్ళు ఈరోజు ఇక్కడ పీఠం మీద కూర్చొని యానించో వచ్చి స్థానికేతుడు మా మీద ఏంది స్థానికులపైన ఈ అరాచకం. నంద్యాల ప్రజలందరూ కూడా నమస్కరించి చెప్తున్నాను, మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఇంత ఏ 175 కాన్స్టిట్యున్సీలో ఎక్కడే కానీ లేదు ఇంత అరాచకము, ఇంత దౌర్జన్యం. ఈ దౌర్జన్యాన్ని ఇప్పటికైనా మీరందరూ అర్థం చేసుకొని నా మౌన పోరాటాన్ని ఆపుతున్నారు. మౌన పోరాటం వల్ల ఏమున్నది? మౌన దీక్ష చేస్తే ఏమవుతుంది? మీరు చేసినవి కాదా? ఇంకా నేను మీరు మాట్లాడిన వీడియోలు చూపిలే. మమ్మల్ని ఏమో మీరు నోటికి వచ్చినట్టు అనొచ్చు, మేము మౌన పోరాటం చేస్తామంటే కూడా దానికి మీరు దిగ్బంధన చేయాలని నన్ను ట్రై చేస్తే ఎట్లా? ఏంది అరాచకం? నేను సంఘ విద్రోహ శక్తినా, లేకుంటే నేనేమన్నా ఏమైనా చేస్తున్నానా? నేను మౌన దీక్ష చేస్తాను ఆడ కూర్చొని. గాంధీ తాతకు ఈరోజు రిపబ్లిక్ డే కదా, ఈరోజు ఆయనకు కూడా ఒక వినతి పత్రం ఇద్దామని నేను అనుకున్నాను. అవన్నీ కాకుండా మీరు ఇష్టం వచ్చేట్టు నన్ను దిగ్బంధన చేసి ఏం సాధిస్తామని. మరి నేను ఇప్పుడు వీడియోలు చూపిస్తాను, మరి దానికి సమాధానం ఏం చెప్తారా? తండ్రి కొడుకులు ఇద్దరు, ఎమ్మెల్యే గారు తండ్రి, ఎక్స్ మంత్రి గారు, మంత్రిగా ఉండి ఆయన మాట్లాడిన మాటలకేమో చెల్లుబాటు. మేము ఇక్కడ లోకల్గా పుట్టి ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళకు మేము ఈ మౌన దీక్ష చేస్తామంటే దానికి ఏంది ఈ అడ్డంకాలు? మాకు మేమిచ్చిన అధికారంతో మీరు ఈరోజు ఇక్కడ ఉండి మాపైన జులుం జరాయిస్తున్నారా? మీరు ఎంతవరకు చేయగలుగుతారు? ఎంతవరకు ఆపగలుగుతారు మమ్మల్ని? చూడండి, మేమందరం ఏకమవుతున్నాము. మమ్మల్ని ఆ పనికి ఎవరి వల్ల కాదు, ఎవరి శక్తి సరిపోదు. మేము స్థానికులము. ఖచ్చితంగా మా స్థానికులకు మా విలువకు భంగం జరిగింది. ఆ రోజు కొడుకు ఒక మాట అన్నాడు, తండ్రి ఒక మాట అన్నారు. దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈరోజు వచ్చి మీడియా మిత్రులు నన్ను ఎందుకు మీరు ఈ యాత్ర చేస్తున్నావు అని అడిగినారు. మరి ఇదే మీడియా మిత్రులను కూడా అడుగుతున్నాను, మీరు పోయి మళ్ళీ ఎందుకు ఆ రోజు స్థానికేతులను అడగలేదు? మీరు ఎందుకు అట్లా మాట్లాడినారు? నంద్యాలలో మొగోడే పుట్టలేదు అని ఎవరికి సవాల్ చేసినారు మీరు? అంటే మేము మీ అమ్మడి ఉండి మీకు సేవలు చేసి మీ కింద పనిచేసి మమ్మల్ని మీరు మొగోళ్ళు కాదు, నంద్యాలలో కూడా కానీ మొగోడు పుట్టలే అంటే మరి ఆ వీడియోలో ఎందుకు మీరు మీడియా మిత్రులు కూడా వైరల్ చేయలేదు? వాళ్ళ తండ్రి ఏమో వచ్చి పాకిస్తాన్ ఇండియా అనే. ఎవరిని పాకిస్తాన్, ఎవరిని ఇండియా అంటున్నావు నువ్వు? సుమోటగా ఆ రోజు నేను కేసు పెడదామని పోయాను. పోతే మళ్ళీ కూడా పార్టీ పెద్దలకు తెలియపరచాలి ఈ విషయం అని చెప్పి పార్టీ పెద్దలకు తెలియజేయడం కూడా జరిగింది. మరి వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ లేదు. ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఖచ్చితంగా. ఆ రోజు స్టేజ్ పైన నేను కూడా ఉన్నాను. మరుక్షణం దిగి వెళ్ళిపోయాను అక్కడి నుంచి. అక్కడ జరిగే యాత్ర ఏంది? ఆ రోజు జరిగే పర్పస్ ఏంటి? ముఖ్యమంత్రి గారు అసలు ఆ సభ దేనికి ఏర్పాటు చేసినారు? నువ్వు ఛాలెంజ్ చేయడానికి, సవాల్ చేయనికనా? ప్రజా సాధికార యాత్ర అంటే ప్రజలకు ఏం మేలు చేశారు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఇవన్నీ చెప్పమన్నారు. కానీ మిమ్మల్ని వచ్చి మేము సవాలు నంద్యాలలో కూడా మొగోడు పుట్టాలంటే, నంద్యాలలో కూడా మొగోడు పుట్టాలంటే మేమందరం ఏంది? మేమేంది? ఇదా మీరు ఒక ఉందామైన పోస్ట్లో ఉండి ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు ఇవే మాటలు మాట్లాడేవి? నంద్యాలలో మొగోడు పుట్టలే, నంద్యాలలో మమ్మల్ని ఎవరు తరుముతారన్నారు? తరుముతారన్న నువ్వు అను డైరెక్ట్గా దమ్ముంటే పేరు పెట్టాను. ఈరోజు అవతల పార్టీ నుంచి నీకు సవాల్ ఇస్తుంటే ఈరోజు వరకు కౌంటర్ వేసే దమ్ము లేదు నీకు. నువ్వు నా పైన ఏంది ఇది? నేను సొంత పార్టీలో ఉండి నేను మీకోసం, మీ కుటుంబం కోసం నేను ఎంత చేశాను? ఇప్పటికి నంద్యాల కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి వ్యక్తిని పార్టీలో చేరింది గోకుల్ రెడ్డి. భూమానాయుడు రెడ్డి పార్టీ ఇడిచిపోతానే చేరిందే గోకుల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఇద్దరం చేరినాం. మమ్మల్ని అందరినీ పక్కకు దొబ్బి మీరు ఈరోజు ఏంది మీ పైశాచిక ఆనందం? మీరు పదవులను అనుభవించుకుంటా మాకు ఏం చేద్దామనుకుంటున్నారు? ప్రతి ఒక్కదానికి అడ్డమా? లోకల్లోనికి ఏదైనా పోస్ట్ ఇచ్చామనే అడ్డం అంటే అన్నీ మీరే అనుభవించాలి. మీరు ఈరోజు ఏదో సేవలు చేస్తున్నాం అంటున్నారు. ఏం సేవలు చేస్తున్నారయ్యా మీరు? ఏమన్నా నీ ఆస్తి రాసిస్తున్నావా నంద్యాల ప్రాంత ప్రజలకు? ఆస్తి రాసియాలని నేను అడుగుతున్నా ప్రశ్న. మీరు ఏం రాసిచ్చినారని ఈరోజు మేము సేవలు చేసినాం చెప్తున్నా. ఇప్పుడు అన్నీ నీ ఇంట్లో ఆదిరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి గారు చేసిన ఘనకార్యాలన్నీ
ప్రజలను భయభ్రాంతులకు గురి చేసుకుంటా మీరు ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చేసి వార్నింగ్లు ఇవ్వడము. వార్నింగ్ ఎట్లా ఇస్తారో ఇవ్వండి, నేను ఉంటా. గోకుల్ రెడ్డి వార్నింగ్ ఎట్లుంటుందో చూసారు మీరు. మీరు పెట్టుకొని తిరుగుతుండాలి నువ్వు, నేను ఆయన, మీ గన్మెన్లు. మా ప్రాంతానికి వచ్చి మా ప్రాంత ప్రజలతో మీరు సవాల్ చేస్తారా? నంద్యాలలో మొగోడు పుట్టలే, నంద్యాలలో మొగోడు లేడు అంటే మేమంతా ఏంది? మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ విషయమై నేను పోరాడుతున్నాను. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినాను, మా ప్రజల కోసం నేను పోరాడుతున్నాను ఈరోజు. అది తప్పెట్లయితుంది? మీరు మీడియా మిత్రులారా దయచేసి మీరు కూడా ఈ రోజుపై ఆయన అడగండి ఏ విధంగా ఈ మాట అన్నాడో. నంద్యాల ప్రాంతంలో మొగోడే పుట్టలేదంటే మేమేమన్నా, ఆయన ఉద్దేశం ఏంది అంటే ఏంది మొగోడే పుట్టలే మమ్మల్ని మేము విన్నామా? అన్నోని పేరు పెట్టి అను నువ్వు దమ్ముంటే. ఆ దమ్ము లేకుండా మీరు మైక్ ఎత్తుకొని గాంధీ చౌక్లో ఈరోజు అదే జరిగింది. నేను అదే గాంధీ చౌక్లో గాంధీ గారికి విన్నప పత్రం వినికి వెళ్దామని చేస్తాను. నేను ఇంకా ఉధృతంగా చేస్తాను. ఇప్పటివరకు చాలా శాంతియుతంగా చేస్తున్నాను. ఇది చాలా దూరం తీసుకెళ్తాను. నేను దీన్ని వదలదలచలేదు. తప్పకుండా మీడియా మిత్రులారా మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు కూడా వెళ్ళి వారిని దీనికి ఎక్స్ప్లెనేషన్ అడగండి. నేను వీడియో చూపించమంటే ఇప్పుడే చూపిస్తాను ఆయన అన్న మాటలు. దీనికి సమాధానం చెప్పమని. మమ్మల్ని నంద్యాల విడిపించే మగాడు ఇంకా ఈ నంద్యాల ఎవడు లేడు. ఇదే మిమ్మల్ని నంద్యాల విడిపిస్తామని మేము అన్నామా? మమ్మల్ని రెచ్చగొట్టి నంద్యాల ప్రాంత ప్రజలు మీకు ఓట్లేసి మీకు అధికారాన్ని 20 సంవత్సరాల నుంచి మీ కుటుంబాన్ని నెత్తి మోసుకుంటుంటే నువ్వు మళ్ళీ నంద్యాల ప్రాంతంలో మొగోడే లేడు. దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. పోలీసులు మీరు కూడా అర్థం చేసుకోండి. తండ్రి ఏమో పాకిస్తాన్ ఇండియా అంటాడు. ఎవరిని అంటున్నారు మీరు? వీటికి వచ్చి అంటే మీరు మత కల్లోలాలు సృష్టించాలని మీరు ఏమన్నా దలిచినారా? మీరు యాడ్ నుంచి వచ్చి ఈరోజు నంద్యాలలో మొగోడే పుట్టలే అంటే మాకు ప్రతిరోజు మా ఇంట్లో పండుకుంటే కూడా అదే గుర్తొస్తుంది. వీళ్ళకి ఇన్ని రోజులు మేము నెత్తిన పెట్టుకొని మోసి మేము మా కష్ట సుఖాలన్నీ పక్కన పెట్టి మేము మీ ఎమ్మడి తిరిగి మీ ఎలక్షన్లకు మీ దాని కోసం మేము పార్టీలు మారకుండా జగనన్న మీద అభిమానంతో మేము చేసుకుంటూ వస్తుంటే మీరు ఈ మాటలన్నీ మమ్మల్ని అని ఈరోజు మేమేమనలే. మేము చాలా పత్తి గింజలము, ఇంట్లో కూర్చున్నాము, మా కుటుంబం మొత్తం సేవా కార్యక్రమాలే చేస్తుంది. ఏం సేవలు చేస్తున్నారు మీరు చెప్పండి అయ్యా. ఈరోజు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్కి అన్నిటికీ మీ ఫోటోలు పెట్టుకున్నారు తండ్రి కొడుకులు. దాని బిల్లులు ఎవరు కడుతున్నారు? త్వరలో నేను కూడా దీనికి అప్లై చేసి దాని బిల్లులు ఎవరు కడుతున్నారు, దాని కథ, దాని చరిత్ర మొత్తం కూడా బయటికి తీయబోతున్నా. తీసి అందరి పబ్లిక్ని అడగదలుచున్నా. నేను నంద్యాల మా ప్రాంత ప్రజలకు తెలియక పాపము వీళ్ళేదో వాళ్ళ ఇంటికా నుంచి తీసుకొచ్చి కొండ సింకేజల కానించి తెచ్చి ఏమన్నా పెడుతున్నారని వాళ్ళు ఊహిస్తుంటారేమో. ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎమ్మెల్యే గారు. ఈరోజు అదే కాదు, వైఎస్ నగర్ పోదాం రా. ఏమయ్యా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పట్టాలు పంచుతావు, ఎవరన్నా రారి పార్టీలో చేరది 4 పట్టాలు రాసిస్తా. మాజీ మంత్రివి నువ్వు, ఒక వయసులో పెద్దోనివి, నువ్వు ఆ మాటలా పిలిచేది ప్రభావితం చేస్తావా? నీ చేతిలో పట్టాలు ఉన్నాయని. ఒకటే పట్ట 4-5కి ఇచ్చేది, వాళ్ళు కొట్టుకొని సావని మా ప్రాంత ప్రజలు. మీకేమి దానికి అసలు దాని గురించి చింతే లేదు మీకు. ఎంతమందికి ఇస్తారు పట్టాలు? నీ బామ్మడిది ఆదిరెడ్డి ఏమో పట్టా ₹1,00,000 అమ్ముకుంటున్నాడు. వాళ్ళని వెనకమ్మడి వేసుకొని మీరు మళ్ళీ ఊరల్లో ఊరేగుతున్నారు. ఆదిరెడ్డిని, జగదీశ్వర్ రెడ్డి ఇంకా బాగా సర్దుకొని హైదరాబాద్ చేరుకున్నాడు. మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినారు మీరు? రా మున్సిపాలిటీకి రా. ఎంతమంది నాకు ఫోన్లు చేసి అందరూ టచ్లో ఉన్నారు మీకు తెలుసా? పార్టీలో నుంచి అన్న మేము రాలేకపోతున్నాం, మీ వెనక మేము ఉన్నాం. ఎన్ని అరాచకాలు వీళ్ళవి. మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఉంటే కౌన్సిలర్లను పట్టించుకోరు. సర్పంచులు ఉంటే పల్లెటూరులకు జనాన్ని పిలిపించి మాట్లాడాలని అని ఒక నాయకుడు సలహా ఇస్తే 4 పల్లెలు కలిసే ఒక వార్డు మ్యాన్ కూడా ఓట్లున్నావు, వాళ్ళనేది పగరబెట్టు మళ్ళీ చూసాంలే అంటావా? నువ్వు వయసులో పెద్దోనివి, నువ్వు ఆ మాటలు అనొచ్చున్నా మమ్మల్ని వాడుకొని మా ప్రాంతంలో మీరు ఎదిగి మీ ఆస్తులు పెంచుకొని మీరు వీడికి వచ్చేసరికి మీ ఆస్తులు ఏంది? ఈరోజు మీ ఆస్తులు ఏంది? మీ ఇష్టం వచ్చినట్టు ఆస్తులు కొనుక్కోవడము, రస్తాలను మీ ఇష్టం వచ్చినట్టు తిప్పుకోవడము. ఇదే మెడికల్ కాలేజ్కు 50 ఎకరాల భూమి కావాలన్నారు. అటువంటి భూమిని ఆడ వద్దు, దాన్ని వాడొద్దండి. భీమవరంలో భూమి ఉన్నది మాదే, మా కుటుంబానికి 200 ఎకరాలు ఇక్కడ భీమవరంలో బ్రాహ్మణపల్లెలో మేము ప్రజల కోసమే వదులుకునేది. ఆ భూమిలో ఒక 50 ఎకరాలు నేను రైతులను అందరినీ కన్విన్స్ చేస్తాను. వాళ్ళకు అటు సైడ్ సీలింగ్ పొలాలు అట్లా ఉన్నాయి, అవన్నీ కూడా సర్దుబాటు చేద్దాము. 50 ఎకరాలు ఒకే చోటు ఇద్దాము. ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతుందని కూడా చెప్పినాను నేను. దానికి వాడి ఊరు డెవలప్ కాకూడదు, వాడు అట్నే ఉండాలి. అడిగి పోతే మళ్ళీ మనకు ఏకుమేక. ఎందుకు ఏకుమేక అవుతాడు? నీకంతా అభద్రతా భావం ఉంటే రాజకీయాలు ఉండకు, వ్యాపారం చేసుకో. బాగుంది కదా మీకు, ఆ భగవంతుడు ఇచ్చినాడు.
రాజకీయాల్లోకి వచ్చి కాన్స్టిట్యున్సీని భంగం, కార్యకర్తలను భంగం ఏం చేస్తామని ఉన్నారు మీరు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటూ ముందరికి పోతున్నారు. మీకు రండి, బజార్లోకి రండి, దా మీరు ఎవరినో మీ దైవంగా భావించే వాళ్ళని పిలుచుకున్నాండి, నేను నా దైవంగా భావించే వాళ్ళని పిలుచుకొని వస్తా, సవాల్ దా ఒట్టేసి నిజాలు చెప్తురండి. మరి మీ దగ్గర అన్నీ మంచిగా జరుగుతున్నాయా? మీ ఇంట్లో రా, ఎంతమంది మహిళలను మీరు ఇబ్బంది పెట్టినారు, ఎవరెవరిని ఏమేమి చేసినారో మొత్తం చెప్తారా? మీరు చేస్తేనేమో కరెక్టు, ఇంకొకటి చేసేందుకు ఇదంతా వాళ్ళు అది చేసిరి ఇది చేసిరి. ఒకడు భూ కబ్జాలు చేయనందుకు లోకల్ నాన్ లోకల్ అని ఒకడు పెడతాడు, ఇంకొకటి పెడతాడు. ప్రజలారా, నేను కొట్లాడుతుండేది మీకోసం. మన నంద్యాల ప్రాంతాన్ని అభివృద్ధి ఇంకా ఎంతో కావాల్సిన ప్రాంతాన్ని వీళ్ళు అడ్డుకొని నాశనం చేస్తున్నారు. దాని నుంచి విముక్తి కోరుతున్నా నేనేదో నా లీడర్షిప్ ఇప్పుడు కాదు, నా కుటుంబ చరిత్ర 100-150 సంవత్సరాల నుంచి కుటుంబ చరిత్ర కలిగినోని నేను. ఈరోజు ఏదో కొత్తగా వచ్చి నాకు రాజకీయము, నాకు ఏదో నాయకత్వం కావాలని కోరను. నేను ఆల్రెడీ నాయకుడిని. నేను ఒక పెద్ద గొప్ప చరిత్ర గల కుటుంబంలో పుట్టినోని. మా అబ్బా ఆ రోజుల్లోనే బ్రిటిష్కి 200 ఎకరాలు దానం చేసి ఆ రోజు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఇదే గాంధీ గారికి తీసుకెళ్లి ఆయన చేతులతో స్వహస్తాలతో డబ్బులు ఇచ్చినాడు. ఆ రీజన్గా మా గ్రాండ్ ఫాదర్ జీరామ్ రెడ్డి గారిని 16 నెలలు రాయవెల్లూరు జైల్లో పెట్టారు. ఇదేదో నేను మాటల్లో చెప్పేది కాదు, చరిత్ర ఉంది. రాయలసీమ ఫ్రీడమ్ ఫైటర్స్ బుక్లో తెరిచి చూస్తే మీకు అందరికీ చరిత్ర తెలుస్తుంది, గోకుల్ రెడ్డి కుటుంబ చరిత్ర. నేనేదో ఈరోజు వచ్చి నేను ఈ తూతుపరాలతో అందరితో కొట్టాడాల్సిన నాకు అవసరం లేదు. మధ్యలో ఏదో డబ్బులు వచ్చి రాజకీయాల్లోకి వచ్చినోని కాదు. నేను త్యాగాల కుటుంబంలో పుట్టినోని. ఎన్నో రకాల త్యాగాలు చేసాం మేము. ఆ రోజుల్లో 200 ఎకరాలంటే ఏం చిన్న మాటనా? అది త్యాగం. మాది ఇప్పటికీ భీమవరంలో బ్రాహ్మణపల్లిలో 200 ఎకరాలు పేద ప్రజల కోసం సీలింగ్లో వదిలేసినాం ల్యాండు. అది త్యాగం. ఏం త్యాగం చేసినావో చెప్పు. నువ్వు ప్రజాసేవ మేము అది పెట్టినాం ఇది పెట్టినాం 10 ఏళ్ళ నుంచి సాగుతున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. నువ్వు నీ తమ్ముడు మీరందరూ మందు కొట్టుకుంటా మాట్లాడిన మాటలు ఏంది? నంద్యాల కాపోళ్లను దొడ్లో గొర్రెలను కొన్నట్టు కొనొచ్చు సంతలోనే అంటారా మీరు? వీడియోలు దానికి తగ్గ వాయిస్ రికార్డులు అన్నీ కూడా తీసుకొస్తా నేను. మళ్ళీ మీడియా మిత్రులారా మీ ముందరికే తీసుకొచ్చా. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈరోజు ఏ విధంగా మీరు ఆత్మగౌరవ యాత్ర పెట్టినావు అని నన్ను మొన్నటి నుంచి మీరు అడుగుతున్నారు. అదే విధంగా మీరు వెళ్ళి నేను చూపించిన ప్రతి ఒక్క మాటను మీరు వాళ్ళని అడగాలి, నిలదీయాలి. మీకు కూడా బాధ్యత ఉంది. మీరు కూడా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు మీడియా మిత్రులు. పోలీసులకు కూడా దయచేసి చెప్తున్నాను, నేను మీ అందరి ఏమంటారు మీ అందరి ఇండిపెండెన్స్ కోసం నేను కొట్లాడుతున్నాను. అందరికీ స్వేచ్ఛ ఉంది, ఇండిపెండెన్స్ ఉంది. నంద్యాల ప్రాంత ప్రజలకు లేదు, మాకు లేదు, మీకు లేదు, అధికారులకు అందరికీ తెలుసు. ఏమంటే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు సమయం కోసం. సమయం వచ్చేసింది. నేను ఇడవదలుచుకోలేదు. నువ్వు ఇంత కాదు, నువ్వు ఇంత చేస్తే నేను 10 ఇంతలు చేయగలుస్తా. మంది బలం, కండ బలం, గుండె బలం అంటావా? మీరెవరు కూడా ఊహించలేనంత ఉంది నాకు. నన్ను ఆపదలచడము, నేను కేవలం ఒక ఆఫీసర్స్ వచ్చారు వాళ్ళకు మర్యాద ఇచ్చి నేను ఇక్కడ కూర్చున్నా. ఇప్పుడు కూడా ఎందుకు లేస్తున్నా అంటే 11 దాటుతుంది, ఇంకా 12 అయితే కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తే మర్యాద ఉండదు. ఆ విషయంలో నేను లేచి బయలుదేరి ఆఫీస్ దగ్గర కూర్చుంటా అంటున్నాను. వాళ్ళకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. కానీ ఖచ్చితంగా వెళ్తాను. అక్కడికి వెళ్ళి నేను ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసుకొని నా ఆఫీస్లోనే కూర్చుంటాను. కానీ మీడియా మిత్రులారా మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఖచ్చితంగా నేను ఏదైతే వీడియో చూపించినానో ఆ వీడియోకి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మీరు వారి తండ్రిని ఇద్దరిని కూర్చోబెట్టి మీరు ఎక్స్ప్లెనేషన్ అడిగి ప్రజలకు వాళ్ళ ఏ విధంగా వాళ్ళు ఎందుకు అన్నారు ఆ మాట అనేది ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలని నేను కోరుకుంటున్నాను.